ఈ ప్లేట్ ఆ చట్నీ చూసి ఈజీగా చెప్పేయచ్చు ఇది తాజా కిచెన్ అని. ఇక్కడ మస్ట్ ట్రై ఐటమ్స్ గీపొడి మసాలా దోశ, గీ కారాబాత్, ఇడ్లీ, పల్పి గ్రేప్ జ్యూస్ అండ్ టీ ఆర్డర్ చేసాం. గీపొడి మసాలా దోశ ఓవర్ గా రోస్టే పాపల్లా అనిపించింది. మసాలా కూడా చేదుగా అండ్ పుల్లగా ఒక వియర్ టేస్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ 4 years లో చాలా సార్లు తిన్నాం. ఇంతకు ముందున్న టేస్ట్ అయితే ఇప్పుడు లేదు. దోశకి 100 రూపీస్ అంటే ఎక్కువే. ఇడ్లీ చాలా సాఫ్ట్ గా బాగుంది. ఆ నీళ్ళ చట్నీతో కలిపి తింటే ఒక యూనిక్ టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఓవర్ గీ ఉన్నా ఓకే, మాకు నచ్చుతుంది అంటే ఈ గీ కారాబాత్ పక్కా ట్రై చేయండి. మధ్య మధ్యలో ఆ జీడిపప్పు తగులుతూ బాగుంటుంది. ఇక్కడ పల్లీ చట్నీ అవే ఉండవు, జస్ట్ కొత్తిమీర కొబ్బరి చట్నీ మాత్రమే ఉంటుంది. నో సాంబార్, నో నథింగ్. పల్పి గ్రేప్ జ్యూస్ అయితే అస్సలు మిస్ కాకండి. బొజ్జులో కొంచెం స్పేస్ ఉంచుకొని మరి ఒక గ్లాస్ వేసేయండి. ఇక్కడ కాఫీ బాగుంటుంది, బట్ ఆ సెట్ టీ లవర్గా నేను టీనే చూస్ చేసుకున్నా. ఇచ్చి పడేసిందంటే. కొత్తిమీర చట్నీ టేస్ట్ కూడా కొంచెం కాంప్రమైజ్ అయినట్టుగా అనిపించింది. కిచెన్ మనకి కనిపిస్తూనే ఉంటుంది, హైజీనిక్గా బాగా మెయింటైన్ చేస్తారు. మాకు టోటల్గా 315 రూపీస్ అయింది. మరిన్ని హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మీ బకాసురా.